Listen to the words of the chords that gave you life. 1, 2, 3, go! Planet. 1, 2, K on planet. 1, 2, K on planet. 1, 2, K on planet. 1, 2, K on. My friends, it's so great to see you all this day. నా ప్రియ స్నేహితులారా, ఈ దినాన్ని మిమ్మల్ని అందరిని కూడా చూడడం నాకు చాలా సంతోషం. I'm so glad that God has blessed you all so much and He has enabled you to watch this program. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మీ 50 మందిని కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. అందుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. Today we're going to meditate on the topic of fear. ఈ రోజు మనము భయాన్ని గురించి ధ్యానించబోతున్నాం. Yes, I know many of you have fears facing this world. నాకు తెలుసండి, మీలో చాలా మంది ఈ ప్రపంచంలో భయాన్ని గురించి ఎంతో బాధపడుతూ ఉన్నారని. But we are going to talk about how we can eradicate this fear believing in the words of God. ఈ రోజు మనము దేవుని యొక్క వాక్యము ద్వారా ఈ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలో అనే విషయాన్ని గురించి ధ్యానించబోతున్నాం. Let's turn our eyes to 2 Timothy 1:7. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చూద్దాం. For God has not given us a spirit of fear, but of power and of love and of a sound mind. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియలేదు. Yes, my friends, the Lord has not given us a spirit of fear. అవును నా ప్రియ స్నేహితులారా, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనియలేదు. He has given us a spirit of love and of a sound mind. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చెను. What does fear do to us? అయితే భయమనగా ఏంటి? It brings us pain. అది మనకు నొప్పిని కలుగతిస్తుంది. It brings us sadness. అది మనకు విచారమును కలిగిస్తున్నది. It also creates in us a negative feeling. అలాగుననే మనకు వ్యతిరేకమైన విధములో అది అర్థాన్ని తీసుకుని వస్తున్నది. It gives us agony. అది వేదన కూడా తీసుకుని వస్తున్నది. But let's turn our eyes to the amplified version of this verse in English. ఇంగ్లీష్లో యాంప్లిఫైడ్ బైబిల్ అనేటువంటి బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే Paul writes to Timothy like this. అపోస్తుడైన పౌలు తిమోతికి ఈ విధంగా వ్రాస్తున్నాడు. For God did not give us a spirit of timidity, of cowardice, of craven and clinging and fawning fear, but He has given us a spirit of power and of love and of calm and well-balanced mind and discipline and self-control. దేవుడు మనకు శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహమును కలిగిన ఆత్మని ఇచ్చాను, కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. Yes, my friends, we read that a spirit of fear is referred to a spirit of timidity. అవును నా ప్రియ స్నేహితులారా, పిరికితనము కలిగినటువంటి ఆత్మ అని మనం చూసినట్లయితే అది మనకు విచారమును కలుగు చేస్తున్నది. What is timidity? పిరికితనము అనగా ఏమిటి? Timidity is a spirit that does not allow you to be courageous. పిరికితనము కలిగినటువంటి ఆత్మ ఉండేటువంటి వారు ఏ మాత్రం కూడా వృద్ధి నొందలేరు. But as we read in the second verse, Paul asks Timothy to be courageous and of well-balanced and disciplined mind. అయితే 2వ భాగంలో అపోస్తుడైన పౌలు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు, నీకు దేవుని యొక్క శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ కావాలి అని. Yes, Paul also says that God has already given us that spirit. పౌలు ఇలాగున సెలవిస్తూ ఉన్నాడు, దేవుడు మనకు ఇలాంటి ఆత్మని అనుగ్రహించెను అని. The spirit to be courageous ధైర్యాన్ని తీసుకుని వచ్చేటువంటి ఆత్మ, and not fear. భయాన్ని ఏమాత్రము కాదు. Now let us see the characteristics of fear. ఇప్పుడు భయాన్ని గురించిన కొన్ని గుణగణాలు మనం చూసుకోబోతున్నాం. There are 4 characteristics to fear. భయమును గురించి 4 కార్యక్రమాలు మనం చూడగలం. First of all, we see that fear creates in us an unbelieving spirit. మొట్టమొదటిగా ఈ భయము అవిశ్వాసాన్ని తీసుకుని వస్తున్నది. And second, we see that fear brings in us the spirit of absence of mind. రెండవదిగా భయము మనకు నిర్ధారణ లేనటువంటి మనసును తీసుకుని వస్తున్నది. And thirdly, fear brings in us tears in our life. మూడవదిగా భయము మన యొక్క జీవితంలో దుఃఖాన్ని తీసుకుని వస్తున్నది. These are the situations fear can create in us. అవును నా ప్రియ స్నేహితులారా, ఇలాంటి కార్యక్రమాలని భయము మన జీవితంలోనికి తీసుకుని వస్తున్నది. In sad and harmful situations, how do you eradicate fear? ఇలాంటి పరిస్థితుల్లో భయాన్ని ఏ విధంగా అధిగమించగలము? There's a beautiful incident in Matthew. మత్తయి సువార్తలో ఒక అందమైనటువంటి విషయాన్ని మనం చూడగలము. This was when Jesus was with his disciples. ఇది మన ప్రభువైన యేసు వారు తన శిష్యులతో ఉన్నప్పుడు జరిగిన కథనం.
All day Jesus goes to different places and he heals and cures different people. యేసు ప్రభు వారు అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి అనేకమైనటువంటి వ్యక్తులను స్వస్థపరుస్తూ ఉన్నారు. First we see the person who is suffering from leprosy. మొట్టమొదటిగా కుష్ఠ రోగిని స్వస్థపరిచినట్లుగా చూస్తున్నాం. He asked Jesus if Jesus is willing to heal him. యేసయ్యతో దేవా నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచమని అతను కోరాడు. Jesus says, "Yes, I will it," and he heals the leper. యేసయ్య అన్నాడు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. And secondly, we see the miracle of the centurion. రెండవదిగా శతాధిపతి యొద్ద చేసినటువంటి అద్భుతం. A centurion is a man who is a leader over many hundreds of people. ఈ యొక్క శతాధిపతి నూటికి కావలసినటువంటి సైన్యమునకు అధిపతి. He crosses the path of Jesus ఆయన యేసయ్య వెంబడించేటువంటి మార్గంలోనికి వస్తున్నాడు. and he says, "Lord, my servant is sick." ప్రభువా, నా యొక్క పని మనిషి వ్యాధితో ఉన్నాడు. And Jesus says, "I will come to your house to heal him." అప్పుడు యేసయ్య అన్నారు, నేను నీ గృహానికి వచ్చి అతన్ని స్వస్థపరుస్తానన్నారు. But the centurion had faith in his heart, and you know what he said? అయితే శతాధిపతికి తన హృదయంలో విశ్వాసం ఉన్నది. అతను ఏం చెప్పాడో తెలుసా అండి? He said, "Lord, just one word is enough." ప్రభువా, మాట మాత్రము సెలవిమ్ము, అది చాలు. When you say that one word, మీరు ఆ మాట మాత్రము సెలవిచ్చినట్లయితే my servant will be healed. నా యొక్క పని మనిషి స్వస్థపరుస్తాడని తెలియచేశాడు. The Bible says the Lord was stunned, బైబిల్ గ్రంథం తెలియచేస్తున్నది యేసయ్య నిర్ఘాంతపోయాడని. looking at the faith of the man. ఆ వ్యక్తిలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు. And just as the centurion had faith, the Lord just said one word and he was healed. శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసి ఒక్క మాటలో ఆ యొక్క పని మనిషిని స్వస్థపరిచాడు. The disciples were there with Jesus. యేసయ్యతో శిష్యులు కూడా ఉన్నారు. And thirdly, we see that Peter's mother-in-law was sick. మూడవదిగా పేతురు అత్తగారు వ్యాధితోనున్నారు. She had a fever. ఆమె జ్వరంతో బాధపడుచున్నది. But then Jesus came to Peter's house అయితే యేసయ్య పేతురు యొక్క గృహాన్ని దర్శించారు. and she was healed. ఆమె సంపూర్ణంగా స్వస్థపరచబడింది. Yes, Lord had done mighty miracles. అవును, దేవుడు గొప్ప కార్యక్రమాలు చేశాడు. By the end of that day, the disciples and Jesus were traveling on a boat. ఆ రోజు యేసయ్యను వారి శిష్యులు అందరూ కూడా దోణిలో ప్రయాణం చేస్తున్నారు. They were all sleeping వారందరూ నిద్రపోతున్నారు. because they were very tired from the day's work. ఎందుకనగా ఆ దినమంతా వారు శ్రమించారు కనుక అలాగున నిద్రలోకి జారుకున్నారు. But then suddenly a storm came and the winds overtook the boat. వెంటనే అక్కడ ఆ దోణిపైకి గాలులు అలాగునని సముద్రము కేరింతలెత్తినది. The disciples got very scared శిష్యులు ఎంతగానో బాధను అనుభవించి భయపడ్డారు. and they said, "Lord, we are sinking. Why are you sleeping?" దేవా, మేము నశించిపోవచ్చు ఉన్నాము, నీకు చింత లేదా, నువ్వు నిద్రించుచున్నావే అని కోరారు. The Lord got very angry and he stood up యేసయ్య కోపగించుకుని పైకి లేచి, and he said, "You men of little faith, అల్ప విశ్వాసులారా, why are you so afraid?" ఎందుకు మీరు భయపడుతిరి? Yes, the disciples saw such mighty miracles happening the whole of that day. ఆ దినమంతా కూడా శిష్యులు దేవుడు చేసిన గొప్ప గొప్ప అద్భుతాలు వారు చూశారు. Jesus' one touch healed that man. యేసయ్య ఒకే ఒక తాకిడితో ఆ వ్యక్తిని స్వస్థపరిచారు. Jesus' one word healed that sick man. యేసయ్య ఒక్క మాటతో వారిని స్వస్థపరిచాడు. And Jesus' one touch healed the woman. ఆ స్త్రీని కూడా ఒకే ఒక తాకిడితో స్వస్థపరిచారు. Yes, he did mighty miracles. అవును, ఆయన ఆశ్చర్యమైన అద్భుత కార్యక్రమాలు చేశాడు. And the disciples were with him by his side. ఆ సమయంలో శిష్యులు కూడా ఆయన యొద్దే ఉన్నారు. Why didn't they believe him? ఎందుకు ఆయన విశ్వసించలేకపోయారు? Why were they consumed with fear? ఎందుకు వారు భయాన్ని ఆవరించుకుని ఉన్నారు? Yes, my friends, this happens in our lives too, doesn't it? అవును నా ప్రియ స్నేహితులారా, మన జీవితంలో కూడా ఇక కార్యక్రమం సంభవిస్తున్నది. When we go through life, we know that Jesus is with us. మన జీవితంలో పయనిస్తూ ఉండగా యేసయ్య మనతో కూడా ఉన్నారని. But then when situations come, పరిస్థితులు వచ్చినప్పుడు sometimes we too cry, "Where have you gone, Lord?" మనం కూడా అలాగనే ఏడుస్తూ ఉంటాం, దేవా నీవు ఎక్కడికి వెళ్ళావు? Sometimes we also ask, "Where is Jesus?" కొన్నిసార్లు మనం కూడా అంటాం, యేసయ్య ఎక్కడున్నాడు? But my friend, there is one way to eradicate this fear. నా ప్రియ స్నేహితులారా, ఏకైక మార్గం ఉన్నది ఈ భయాన్ని తప్పించాలంటే. All you have to do is believe in the word of God. అవును నా ప్రియ స్నేహితులారా, మనం చేయవలసిన కార్యక్రమం యేసయ్య వాక్కుని మనం నమ్మాలి. Believe in his promises. దేవుని యొక్క వాగ్దానాలను విశ్వసించాలి. When we have faith in him, మనము ఆయన యందు విశ్వసించినట్లయితే all our fears about the future will subside. మన భవిష్యత్తును గురించిన భయాలన్నీ కూడా మనకు తీరిపోతున్నాయి. And secondly, రెండవదిగా,
How do the works of Satan bring fear to us? మన జీవితాల్లో సాతానుడు ఎలాగున భయాన్ని తీసుకుని వస్తున్నాడు? He brings many temptations. సాతానుడు అనేకమైనటువంటి బలహీనతలను తీసుకుని వస్తున్నాడు. He creates so many situations around us. మన పరిసర ప్రాంతాల్లో అనేకమైనటువంటి కార్యక్రమాల్ని మనకు అలమటిస్తున్నాడు. How does that bring fear? ఎలాగున భయాన్ని తీసుకుని వస్తున్నాడు? And how do we overcome it? ఇలాంటి భయాన్ని మనం ఎలా అధిగమించాలి? This is what we're going to see next week. ఇదేనండి మనం రాబోయేటువంటి వారంలో చూడబోతున్నాం. So right now I'm going to pray for God to relieve you of all your fears. ఇప్పుడు కూడా నేను మీ భయాలన్నీ కూడా మిమ్మ నుంచి విడిచిపెట్టి పోవాలని మీకోసం ప్రార్థించాలని కోరుతున్నాను. Shall we pray? ప్రార్థన చేద్దామా? Our loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, I pray for your darling children who are watching this program. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ ప్రియ బిడ్డల నిమిత్తమై ప్రార్థిస్తున్నాను. Lord, I pray that you will remove all their fears. తండ్రి, వారిలో ఉన్న ప్రతి భయాన్ని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాను. Fear of the future, వారి భవిష్యత్తును గురించిన భయము, fear of their examinations, వారి యొక్క పరీక్షల నిమిత్తమైన భయము, fear of every debt, ప్రతి అప్పుల నిమిత్తమైన భయము, fear of all the storm that is in front of them. వారికి ముందున్నటువంటి ప్రతి విధమైనటువంటి తరంగముల నిమిత్తమైన భయము. Lord, I pray that you will touch them, Lord. తండ్రి, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, అలాంటి సమయాన్ని వారిని ముట్టండి. Lord, help them to know that you will protect them from all their fears. అలాంటి భయాల నుంచి మీరు వారిని సంరక్షిస్తూ ఉన్నారని వారికి ఆ విశ్వాసాన్ని కలుగు చేయండి. Help them to know that when they believe in your word, you will come and save them. ఎప్పుడైతే నీ యొక్క వాక్యాన్ని వారు విశ్వసిస్తూ ఉన్నారో అలాంటి వారిని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాను. As they believe right now, ఇప్పుడు వారు విశ్వసించుచుండగా, thank you, Lord, for removing their fears. తండ్రి, మీరు వారి భయాలను తీసివేస్తున్నందుకు కొరకై వందనాలు. Thank you, Lord, for helping them conquer all their fears. వారిలో ఉన్న ప్రతి భయాన్ని వారు జయాన్ని అనుగ్రహిస్తున్నందుకు కొరకై వందనాలు. You will help them in their studies. వారి యొక్క చదువులో సహాయం చేయండి. Lord, if they're in debt or if they're in any need of money, I know that you are granting them money right now. తండ్రి, వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన అప్పుల బాధ, ఒకవేళ ధనం వారికి కావాల్సినట్లయితే ఇప్పుడే ఆ కార్యక్రమాన్ని మీరు చేస్తున్నందుకు కొరకై నేను నమ్ముచున్నాను, ప్రార్థిస్తున్నాను. I thank you, Lord, that you are healing them from their sicknesses. వారిలో ఉన్న ప్రతి విధమైన వ్యాధిని మీరు స్వస్థపరుస్తూ ఉన్నారని నేను నమ్ముచున్నాను. I thank you, Lord, that you're giving them peace in their families. తండ్రి, వారి కుటుంబాల్లో మీరు సమాధానం దయచేస్తున్నందుకు కొరకే మీకు వందనాలు. I thank you, Lord, that you're taking away every fear of the future. వారి భవిష్యత్తును గురించి ప్రతి భయాన్ని కూడా తీసివేస్తున్నందుకు కొరకై వందనాలు. You are doing it right now. ఇప్పుడు మీరు ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. And we're thanking you, Lord. దేవా, మీకు వందనాలు తెలియజేస్తున్నాను. Thank you, Jesus. యేసయ్యా, మీకు వందనాలు. Thank you, Lord, దేవా, మీకు వందనాలు. for taking away every fear. వారిలో ఉన్న ప్రతి భయాన్ని తీసివేస్తున్నందుకు కొరకై వందనాలు. It's victory from now on. ఇప్పటి నుంచి వారికి విజయాన్ని ఇస్తున్నారు. Victory over the devil. ప్రతి విధమైన అపవాది నిమిత్తమే వారికి విజయాన్ని ఇస్తున్నారు. Victory in everything of their lives. వారి జీవితంలో ప్రతి కార్యక్రమాల్లో వారికి విజయాన్ని ఇస్తున్నారు. Thank you, Lord. దేవా, వందనాలు. Protect them. వారిని సంరక్షించండి. Safeguard them. తండ్రి, వారిని పోషించి రక్షించండి. And be with them. వారితో కూడా ఉండండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. My dear friends, it was a great joy in bringing this word to you today. నా ప్రియ స్నేహితులారా, ఈ యొక్క వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. We have still more to come next week. ఇంకా వచ్చే వారంలో కూడా కలుసుకుందాం. So don't forget to tune into our program. ఈ కార్యక్రమాన్ని చూడడానికి మీరు ఏమాత్రం కూడా మర్చిపోకండి. Do connect with us మాతో కూడా కలిసి రండి. by writing us letters or emails or contacting us on Facebook. మాకు ఉత్తరాల ద్వారాను, అలాగే ఈమెయిల్ ద్వారాను, ఫేస్బుక్ ద్వారాను కూడా మీరు మమ్మల్ని సంప్రదించండి. We will be waiting to listen to you. మీ ద్వారా వినడానికి మేము ఎంతగానో సంతసించి వేచి ఉన్నాం. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. body is happy. Every single cell in my body is good. Every single cell in my body is happy.
friends, welcome to Sweetie's Time. I'm going to tell you a story. హలో నా ప్రియ స్నేహితులారా, స్వీటీస్ టైం కార్యక్రమానికి స్వాగతం. నేను మీకు కథ చెబుతాను. In a village, there was no other transportation than a train. ఒక గ్రామంలో రైలు కన్నా వేరే ప్రయాణ వసతులు ఏమీ లేవు. So every day they go to work in that train. ప్రతిరోజు కూడా అందరూ కూడా ఆ రైల్లోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. The train leaves every day at 7:30 and leaves them correctly at work. ప్రతిరోజు కూడా ఉదయాన్న 7:30కు వారిని వదిలిపెట్టడానికి ఆ రైలు వస్తూ ఉన్నది. So one day they all came to the railway station to go on the train. ఒకరోజు అందరూ కూడా రైల్లో ప్రయాణించడానికి కొరకై స్టేషన్కి వచ్చారు. So they waited for the train. They waited at 7:30, they waited at 7:40. వారందరూ కూడా 7:30 గంటల నుండి ఆ తరువాత 7:45 వరకు వేచి ఉన్నారు. They also waited till 7:50, but the train didn't come. 7:50 వరకు కూడా వారు వేచి ఉన్నారు, కానీ రైలు మాత్రం రాలేదు. So at 8 o'clock, the train came to the station. 8 గంటల సమయానికి ఆ ట్రైన్ స్టేషన్కి వచ్చి ఆగింది. So they all went into the train thinking that they would be late for work. అందరూ కూడా ట్రైన్లో ప్రవేశించి అయ్యో ఈ రోజు ఆలస్యమైంది, ఈ రోజు పనికి చాలా లేట్ అయింది So అనుకున్నారు. the train started. ట్రైన్ కదిలింది. When the train went a little fast, all the people were very happy. కొద్ది దూరం ట్రైన్ సాగిన తర్వాత వారు ఎంతగానో సంతసించారు. And when the train began to go a little faster, they were all a little scared. ఆ ట్రైన్ చాలా వేగంగా పరిగెత్తుచున్న సమయంలో అందరూ చాలా భయపడ్డారు. And after a little while, the train went so fast that everybody were running inside the train. ఇంకొద్దిసేపు ఆగిన తర్వాత ఈ ట్రైన్ ఇంకా చాలా వేగంగా పరిగెత్తింది. ట్రైన్ లో ఉన్న వారందరూ అటు ఇటు కదులుచున్నారు. But there was one little boy who was sitting in his seat who was very happy and shaking his legs. అయితే అందులో ఒక చిన్న బాబు మాత్రం అక్కడ కూర్చుని ఎంతగానో సంతసిస్తూ ఉన్నాడు. A man saw the little boy who was very happy. ఒక వ్యక్తి ఆ చిన్న బాలుని వైపు చూసి ఏంట్రా బాబు ఇంత సంతోషంగా ఉన్నాడే అని ఆలోచన చేస్తున్నాడు. Then he went to the little boy and said, ఆ చిన్న బాబు దగ్గరికి వెళ్ళి అతనితో ఇలాగ మాట్లాడాడు. "We are so frightened that the train is going so fast, but why are you so happy?" బాబు మేమంతా ట్రైన్ చాలా వేగంగా వెళ్తుంటే భయపడుతున్నావు, నువ్వెందుకు సంతోషంగా ఉన్నావు? Then the little boy said, ఆ చిన్న బాబు ఏమన్నాడో తెలుసా? "The person who's driving this train is my father. ఈ ట్రైన్ నడిపే వ్యక్తి ఎవరో కాదండి, మా నాన్నగారే. I have faith in my father that he will take us safely to our destination." మా తండ్రి మీద నాకు చాలా నమ్మకం ఉంది, నేను చేరవలసిన స్థలములో ఆయన నన్ను ఖచ్చితంగా చేరుస్తాడని చెప్పాడు. As the little boy said, they all reached their destination safely and they went to work at the right ఆ time. చిన్న బాబు చెప్పిన విధంగా వారు సరైన సమయానికి వెళ్ళి వారు ఉద్యోగంలో చేరుకున్నారు. So friends, what do we learn from this? నా ప్రియ స్నేహితులారా, ఈ విషయంలో మనం ఏం నేర్చుకున్నాం? If our worldly father can take care of us, ఈ లోకపరమైన తండ్రి మనల్ని గురించి జాగ్రత్త వహించినప్పుడు then how much more will the heavenly Father who created the whole universe take care of us? మన పరలోకపు తండ్రి అంటే సర్వ సృష్టిని సృష్టించిన తండ్రి మనల్ని గురించి ఎంతగానో జాగ్రత్త వహిస్తాడు కదా. So friends, that's what the Bible says in 1 John 4:4. కనుక నా ప్రియ స్నేహితులారా, 1 యోహాను 4:4 ఏం తెలియజేస్తుంది? The one who is in you is greater than the one who is in this world. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. So friends, you don't have to be afraid of anything. God will take care of you. కనుక నా ప్రియ స్నేహితులారా, మనం దేని గురించి భయపడని అవసరం లేదు, ఎందుకనగా దేవుడు మన నిమిత్తమై జాగ్రత్త వహిస్తాడు. So friends, now it's time to say goodbye from Sweetie. Bye. నా పేరు వచ్చి టి కిరణ్ బాబు. మేము వచ్చి చెన్నై తిరువత్తూరు సైడ్ దగ్గర ఉంటాం. నేను బీఎస్సీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంసీసీ కాలేజీలో చదువుతున్నాను. నేను వచ్చి ఫస్ట్ ఇప్పుడు దేవుని తెలియనప్పుడు వచ్చి అంటే అంత పర్ఫార్మెన్స్ ఏం లేదు, ఓన్లీ లైట్గా స్కూల్లోనే చేస్తున్నప్పుడు. దాని తర్వాత నన్ను వచ్చి యంగ్ పార్ట్నర్గా చేర్పించారు. అప్పటి నుంచి అంటే నేను బాగా చేయగలిగాను స్పోర్ట్స్. ఏ మీట్కి వెళ్ళినా అంటే స్పోర్ట్స్కి వెళ్ళేటప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళము. వాళ్ళు మాకు ప్రేయర్ చేసిన తర్వాతే నేను వెళ్ళేవాడిని బయటకి ఎక్కడికి వెళ్ళినా. అక్కడి నుంచి నేను స్టేట్ లెవెల్కి గెలిచాను శివకాశీలో. దాని తర్వాత సౌత్ జోన్ వచ్చి హైదరాబాద్, అక్కడ ఫస్ట్ వచ్చాను. ఇప్పుడు నేషనల్ భోపాల్లో జరిగింది రీసెంట్లీ, దాంట్లో వచ్చి నేను సెకండ్ వచ్చాను. ఇప్పుడు వచ్చి ఇన్ని మెడల్ గెలిచానని నాకు ఎంఆర్సీలో పిలుస్తున్నారు ఇండియన్ ఆర్మీలో జాబ్కి. నెక్స్ట్ మంత్ నాకు జాబ్ వెళ్ళాలా.
ఇదంతా వచ్చి డాక్టర్ పాల్ దినకరన్ గారి బ్లెస్సింగ్, వాళ్ళ ప్రేయర్తోనే అయింది. నా కోసం వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటారు. వారికి నా వందనాలు. శంషాబాద్ ప్రేక్షకులకు శుభవార్త. యేసు పిలుచున్నాడు సారథ్యంలో స్వస్థత మరియు ఆశీర్వాద కూటం. జరుగు తేదీ ప్రతి నెల 4వ శనివారం సాయంత్రం 6 గంటలకు. స్థలం జామ్ ఫంక్షన్ ప్లాజా, ఆరంగ్రహ్ ఎక్స్ రోడ్స్, శివరాంపల్లి, హైదరాబాద్. వివరాలకు సంప్రదించండి. యేసు పిలుచున్నాడు అంబాసిడర్. ఫోన్ నంబర్ 9490653567 మరియు 9849297457. అభిషేకించబడిన దేవజనులు మీకోసం సందేశాన్ని అందించి ప్రత్యేకంగా ప్రార్థించెదరు. రండి, దేవుని ఆశీర్వాదములు పొందండి. యేసు పిలుచున్నాడు పిల్లల ఆశీర్వాద పథకం ఇప్పుడు పిల్లల ఆశీర్వాద పరిచర్యగా పిలువబడుతున్నది. ఈ పిల్లల ఆశీర్వాద పరిచర్యలో నమోదు చేయు ప్రతి చిన్నారుల భవిష్యత్తు, ఆరోగ్యం, జీవితంలో విజయం సాధించుటకు గాను డాక్టర్ పాల్ దినకరన్ గారు మరియు కుటుంబ సభ్యులు అనుదినము వీరి కొరకు ప్రార్థించుచున్నారు. అలాగే యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురంలోని ప్రార్థనా యోధులు 24 గంటలు యేసు పిలుచున్నాడు పిల్లల ఆశీర్వాద పరిచర్యలో నమోదు చేయబడిన పిల్లల కోసం ప్రార్థించున్నారు. తద్వారా జీవితంలో అన్ని పోరాటాలలో విజయం, ఆపద నుండి విడుదల, విపత్తు, వ్యాధుల నుండి విడుదల పొంది దేవుని ఆశీర్వాదములతో వీరి జీవిత పయనం కొనసాగుతుంది. ఈ పిల్లల ఆశీర్వాద పరిచర్యలో చేరదలిచిన వారు, అప్లికేషన్ కావలసిన వారు మా వెబ్సైట్ ను దర్శించి డౌన్లోడ్ చేసుకొనవచ్చును. మా వెబ్సైట్ www.jesuscalls.org మరియు www.telugu.prarthana.org. అలాగే మీ సెల్ ఫోన్ తీసుకొని CBM అని టైప్ చేసి 9094099977 అనే నెంబర్తో మీ పేర్లతో సహా SMS పంపండి. ఈ పిల్లల ఆశీర్వాద పరిచర్యలో ఎలా చేరాలో పూర్తి వివరములు మీకు అందించబడును. అంత మాత్రమే కాకుండా మీ దగ్గరలో ఉన్న యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురములను ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు వ్యక్తిగతంగా దర్శించి ఈ యేసు పిలుచున్నాడు పిల్లల ఆశీర్వాద పరిచర్యలో మీ పిల్లలను నమోదు చేయవచ్చును. పూర్తి వివరములకు సంప్రదించండి. ప్రార్థనా గోపురం, JC హౌస్, నంబర్ 72, రాజాజీ సాలై, బి స్టేషన్ ఎదురుగా, చెన్నై 600001. యేసు పిలుచున్నాడు పిల్లల ఆశీర్వాద పరిచర్య ఎల్లప్పుడూ భద్రతనిస్తుంది. Dearly beloved sister Srujani Tabati from Hyderabad, Andhra Pradesh, happy birthday. సహోదరి, మీకు జన్మదిన శుభాకాంక్షలు. May the Lord bless you according to Isaiah 32 and verse 18 with great peace. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 17వ వచనం ప్రకారము దేవుడు మీకు గొప్ప సమాధానాన్నిచ్చి ఆశీర్వదించును గాక. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములందును సుఖకరమైన నివాసములందును నివసించెదరు. Lord bless this family, sister Srujani and brother Kaushik. Give them anointing and full of the Holy Spirit. తండ్రి, కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, సంపూర్ణమైనటువంటి పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపండి. And blessing in the job. వారి ఉద్యోగంలో ఆశీర్వాదములు అనుగ్రహించండి. And bless darling children Aditya and Neeti with wisdom and a golden future. In Jesus' name, Amen. వీరికి కావలసిన జ్ఞానమును, సువర్ణ భవిష్యత్తును మీరు అనుగ్రహించండి, ఆశీర్వదించండి. యేసు నామమున ఆమేన్. Dearly beloved brother Y. Vasantraju and dearly beloved sister Sunita from Guntur, Andhra Pradesh, happy, blessed and joyous wedding anniversary to you. మా ప్రియ సహోదరుడా, సహోదరి, నేడు మీకు ఆశీర్వాదకరమైన వివాహ దిన శుభాకాంక్షలు. May the Lord bless you according to Deuteronomy 7:21. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 21వ వచనం ప్రకారము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. Father, be an awesome and a powerful God to this family, Lord. తండ్రి, మీరు భయంకరమైన గొప్ప దేవుడుగా ఈ కుటుంబానికి మీరు ఉండండి. Bless the business of our dear brother Vasantraju. Let him prosper, increase in his business. తండ్రి, మా ప్రియ సహోదరుడు చేస్తున్న వ్యాపారాన్ని మీరు ఆశీర్వదించండి, ఇంకా వర్ధిల్ల చేసి గొప్ప చేయమని ప్రార్థించుచున్నాము.
give them an own beautiful house, Lord. తండ్రి వీరికి అందమైన సొంత గృహాన్ని దయచేయండి. And bless our dear sister Sunita and heal the throat pain and the swelling. Let it dissolve in Jesus' name. సహోదరికి ఉన్నటువంటి గొంతు నొప్పిని వాపును కూడా ఇప్పుడే మటుమాయం చేయమని యేసు నామమున ప్రార్థించుచున్నాను. Bless darling children Roshan and Arun Rehoboam with wisdom beyond understanding and a golden future. In Jesus' name, amen. ప్రియ బిడ్డలకు అతీతమైనటువంటి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి, సువర్ణ భవిష్యత్తును దయచేయమని యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్. Dearly beloved brother C. Virendranath from Hyderabad, Andhra Pradesh. Along with you, I wish your dear father, dearly beloved brother Amarnath, a happy birthday. మా ప్రియ సహోదరుడా, నేడు జన్మదినాన్ని జరుపుకొంచున్న మీ ప్రియ తండ్రి గారు మా ప్రశస్తమైనటువంటి సహోదరుడికి జన్మదిన శుభాకాంక్షలు. God bless you, dear brother, according to Job 5:9. May you see miracles. యోబు గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారము, ప్రియ సహోదరుడా, మీరు అద్భుతములను చూచెదరు. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. Father, I pray that you will bless the business of our brother Amarnath and give him a new heart full of your Holy Spirit. తండ్రి, మా ప్రియ సహోదరుడు చేస్తున్న వ్యాపారాన్ని మీరు ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ అభిషేకముతో కూడిన నూతన హృదయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను. Lord, thank you for the engagement and the wedding which is going to take place between Virendranath and Bharani. Bless them, prosper them, prepare them and give them a glorious future and a prosperous life, Lord. తండ్రి, వివాహానికి సిద్ధపరచు ఉన్నటువంటి ప్రియ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మా తండ్రి, వారిని సిద్ధపరచండి, వర్ధిల్ల చేయండి. వారికి మహిమకరమైనటువంటి భవిష్యత్తును మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని ప్రార్థించుచున్నాను. Master, bless Mother Mrs. Prabhavati with peace in her heart and peace in the family. In Jesus' name, amen. తండ్రి, ప్రియ తల్లి గారికి కుటుంబంలో సమాధానమును, తన హృదయంలో సమాధానాన్ని మీరు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్. నేడు జన్మదినము మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న యేసు పిలుచుచున్నాడు భాగస్థులందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుచున్నాము. ఈ వాగ్దానము ప్రకారము దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక.